హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మొక్కలు చూడండి. మొన్న అన్నీ కొట్టేసాం కదా, చక్కగా మొగ్గలతో సహా అన్నీ వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది వాతావరణం, చల్లగా ఉంది. పొద్దునుంచి ఎండ అన్నీ, కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఒక మొక్కలు అవి సేదతీరుతున్నాయి, చల్లబడింది కొంచెం. ఈరోజు ఏదైనా కథ చెప్పుకుందామా? అదే ఏంటంటే మిత్రలాభము మిత్రభేదం అనే చెన్నై సూరి రచించిన ఒక నీతి కథలు అనమాట. అంటే అందులో ఒక జ్ఞానం కూడా ఉంటుంది. ఎలా అంటే ఇద్దరు మిత్రులు ఎందు కానీ ఇద్దరు స్నేహితులు ఎందు ఎంతో ప్రేమగా ఉన్నవారి ఎందు భేదం కల్పించి లాభం పొందుతారు కొంతమంది. అలాగే ఇద్దరు మిత్రులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వేరే ఒక మిత్రుని ద్వారా అందరూ ఆపద నుంచి గట్టెక్కుతారు. ఇలాంటి ఎన్నో యుక్తియుక్తంగా ఎంతో బాగా రాశారు చెన్నై సూరి గారు. ఇంకా ఉన్నాయి, ఆయన కాకుండా ఇంకా కూడా రచించారు. ఒకటి చెప్పుకుందాం. అంటే నీతిని మనుషుల మీద కాకుండా జంతువుల రూపంలో చూపిస్తూ కథలు రాశారు. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బాగుంటాయి. నక్క ఉంది చూశారు, అది ఎప్పుడు జిత్తులమారి కష్టపడకుండా అలా తిరుగుతూ అడవిలో అలా అలా తిరుగుతూ జంతువులన్నిటినీ ఆట ఆడుకుంటూ దాని తెలివి ఉపయోగించి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అలాగే ఒక జింకతో స్నేహం నటించింది. అది ఎవరితోనూ స్నేహం చేయదు, దాని లాభమే చూసుకుంటుంది. అప్పుడు జింక పాపం నమ్మి దాంతో ఆహారానికి వెళ్తూ ఉంటుంది. కొన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. ఒక చోట రైతు తోట బాగా పెంచుతాడు, నీరు అది పెట్టి ఎరువేసి బాగా పెంచుతాడు. అక్కడ తీసుకెళ్ళి చూపిస్తుంది. రా, నీకు ఒక చోటు చూపిస్తాను, ఎంతో బాగుంటుంది, మరి మనకు ఆహారం ఎత్తుక్కోక్కర్లేదు, రోజుల్లో తినొచ్చు, సుఖంగా ఉంటుందని చెప్తుంది. జింక దాని లోపల దాని ప్రవృత్తి తెలియక సరే అని వెళ్తుంది. ఆ మేత చూసేదాడు దానికి చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా అనిపించే మేత తింటుంది. మొదటి రోజు తింటారు, బాగానే ఉంటుంది. రైతు చూస్తాడు, అయ్యో ఇది జింక ఇవన్నీ అలవడినాయి, ఇంకా మన పొలం ఉంచం అనేది ఏం చేస్తాడు, వల పన్నుతాడు. ఆ మన్నాడు వలలో చిక్కుంటుంది. చిక్కుంటే ఈ నక్క ఏం చేస్తుంది, రైతు వచ్చి దీన్ని చితకపడతాడు, ఇది చచ్చిపోద్ది, మనం భోజనం చేయొచ్చని ఆహారంగా తీసేసుకోవచ్చని ఆలోచిస్తుంది. అప్పుడు నక్క ఆలోచన అలాంటిది ఆ పక్కనే ఉన్న ఒక పొదలో దాక్కుంటుంది. ఎప్పుడు సమయం చిక్కుద్దా అది ఆహారం తినేయచ్చని. ఈ లోపు దానికి వాయసం అంటే కాకి అనే మిత్రుడు ఉన్నాడు అనమాట. ఎవరికి, జింకకి. అది వచ్చి ఇది ఇలా పడుంది ఏంటని చూసేటప్పటికి వల పనటం ఇవన్నీ తెలిసిపోద్ది. తెలిసి అది ఏం చేస్తుంది, వచ్చి వాలి, మిత్రమా నువ్వు బాధపడకు, నేను ఒక ఉపాయం ఆలోచిస్తాను, మనకి నువ్వు చచ్చిపడి ఉన్నట్టు కాళ్ళు చేతులు బీసిపోయి ఉండు, నేను నీ కళ్ళు పొడుచుకుని తింటున్నట్టు ముందే నువ్వు చచ్చిపోయావు అనుకుని ఆ రైతు ఏం చేస్తాడు, ఆ వల తీసేస్తాడు. అప్పుడు నువ్వు తురుమని పారిపోవచ్చు అని సలహా చెప్తుంది అనమాట. ఇది బాగానే ఉందనుకుని అది చెప్పిన రీతిలోనే ఏమవుతుంది, చక్కగా అది కాళ్ళు చేతులు బిర్రబిగిసిపోయి అలా పడుకుని ఉంటుంది అనమాట. పడుకుని ఉంటే రైతు వచ్చి ఇది చచ్చింది వలలోను, మనకి చంపే పని లేకుండా అనుకుని ఏం చేస్తాడు, ఆ వల తీసేస్తాడు. ఆ వల తీయగానే ఈ జింకలేసి పరిగెడితే ఇంకా రైతు కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ చేతిలో ఒక బడిసె ఉంటుంది, ఒక లావంటి అదే కర్ర లాంటిది ఉంటుంది, బడిసె అంటారు దాన్ని, బడిసె. దాన్ని విసురుతాడు. అది జింకకి తగులుతూ మానేసి ఆ పొదలో దాక్కుని వేచి చూస్తుంది కదా నక్క, దానికి తగిలింది. దానికి తగిలి కాలు విరిగి తలకి తగిలి కుయ్యో మొర్రోమంట పరుగులు ఎత్తుకుని పోయింది. దానికి కలిసి రాలేదు ఆ రోజు. చాలాసార్లు కలిసి వస్తుంది, కానీ ఈ మిత్రుల వల్ల లాభం పొందారు అనమాట. అది మిత్రులు ఒక వాయిస్ అదే కాకి అనే మిత్రుడు ఉండటం వల్ల అది చిన్నది తెలివి వల్ల అది చక్కగా ప్రాణాన్ని కాపాడుకుంది. అలా మిత్రులు మంచి చేసే మిత్రులు ఉంటారు. ఈ నక్కలాగా మనల్ని ప్రమాదంలో పడేసి మన ప్రాణాలను కూడా హరించే వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఇది చెన్నై సూరి గారు ఈ కథల ద్వారా అనేకమైనటిని నక్కని వీటిని ఆసరాగా పెట్టుకుని అనేక కథలు రాశారు. ఎప్పుడైనా ఒక్కొక్కటి చెప్పుకుందాం, వినండి. పిల్లలకి ఈ సమ్మర్లో ఎలాంటి మీ దగ్గర పుస్తకాలు ఉంటే చదివి వినిపించి ఈ తెలివితేటలు అబ్బుతాయి, జ్ఞానం అబ్బుతుంది, ఎంతో బాగుంటాయి. మీరు కూర్చొని చెప్తే చక్కగా వింటారు పిల్లలు. ఎండలకి తిరగకుండా చక్కగా జ్ఞానం అబ్బుతుంది, అన్నీ అబ్బుతుంది. విని వాళ్ళు ఈ దృశ్యాన్ని అంతా ఊహించుకుని చక్కగా ఆలోచన బుర్ర అది మెదడు పదును పెట్టినట్టు అవుతుంది అనమాట. ఇలా కథల్ని చెప్పండి, అందరూ ఎంజాయ్ చేయండి.
ఇది పిల్లలకి జ్ఞాన మార్గం చూపించండి. సరేనా? రేపు ఇంకోటి చెప్పుకుందాం. సరే.